చిన్నగా తిప్పాలి, కింద ఉంటుంది.
మరణించినటువంటి ఆలగడ్డతో వారికి నిత్య విశ్రాంతిని ప్రాప్తిని కలుగు చేయాలని, ముఖ్యంగా వారి యొక్క సతీమణి చిన్నమ్మ వారి కుమారుడు భాస్కర్ గారిని ప్రత్యేక విధంగా ప్రార్థించమని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరణించినటువంటి పొడవుటువంటి బాలశివని పొడవుటువంటి సరోజనమ్మ దేవుడు వారికి నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలని పూజించు వారు కుటుంబ సభ్యులు. జాకు బాబా జాకు అంతోని వారి యొక్క ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని మోక్ష భాగ్యం దయచేయాలని పూజించు వారు జాకు భార్య అంతోనమ్మ వారి కుటుంబ సభ్యులు. ముళ్ళపాటి ఆనందరావు కుటుంబం ప్రార్థన కొరకు మరియు పిల్లల చదువు కొరకు సాయి కిరణ్ వారి యొక్క ఎగ్జామ్లను శని ఎగ్జామ్ బాగా రాయటకు దేవుడు వారికి జ్ఞాపక శక్తిని దేవుని కృపాగ్రహంతో నింపబడాలని పూజించే వారు ముళ్ళపాటి ఆనందరావు వారి కుటుంబ సభ్యులు. మరణించినటువంటి సమాప్తి ఆత్మకు దేవుని విశ్రాంతిని పరలోక ప్రాప్తిని దయచేయాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి అమృత్ చార్లెస్ వారి కుటుంబంలో దేవుని యొక్క అనుగ్రహం నడిపించాలని పూజించేవారు పెద్దిరెడ్డి అమృత్ చార్లెస్. ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను జోడీకరించి ఈ విధంగా వారి పూజలో యోగ్యులుగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నమో నమః. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృప మీద నమ్మకం కలిగి విధేయతతో జీవించే ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడదు. దేవుని తిరస్కరించి దేవుని యొక్క మాటలను పెట్టువారు దేవుని యొక్క దండకు గురి అవుతారు అని ఉపదేశిస్తున్నారు. ప్రత్యేక విధంగా ఈ యొక్క గడియలు ప్రభు ఉపదేశిస్తున్న వాక్యానుసారం జీవించడానికి దేవుని శక్తిని ఇవ్వాలి. ఒకవేళ మన పాపం వల్ల తప్పిద వల్ల పాపం చేసినట్లయితే దేవ పాపమే అని పాపమని కూడా కోరుకోవాలి. వార్త నంబర్ 45.
మనకు దయచూపి మన పాపను మన్నించి మన నిజం చేర్చుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తు దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించు సర్వేశ్వర, మానవ పాపన్న తప్పని లోకము నిన్ను పూర్తి విధించి నీ కుమారుడు బాధామేశ్వరు మనం వారిని పోషించితే పాపమైన దాస్యాన్ని చేసి మా నిత్యాన్ని అనుగ్రహించు. ఇతరులు పవిత్రాత్మ కలిసి ఇవైపు జీవించి పాలించు. మా ప్రభువుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. మొదటి పట్టణం. తిరుగుబాటుదారుడు ఒక ప్రవక్త ఉన్నాడు అయిన గ్రహించుడు. యేసుక్రీస్తు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపను. ఆ వాణి ఇంకను ఇట్లనే, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు చెంతకు పంపేదను. వారు నా మీద తిరుగుబాటు చేసి ఇంకనూ చేయుతూనే ఉన్నారు. వారి పూర్వీకులు కూడా అట్లే చేసి వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువునైన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. తిరుగుబాటుదారులు నీ మాట వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడైన గ్రహించుడు. ఇది ప్రభువాకు. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ వేడుకలు లెక్కించగలమా? నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ
నా యొక్క నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఏందే నేను గమనించుకున్నాను. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 12వ అధ్యాయము 7 నుండి 10 వచనములు. సహోదరులారా, నేను చూసిన అద్భుత విశేషములను గురించి గర్వంతో ఉండిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగొట్టి గర్వం లేకుండా చేయను. దీనిని కూర్చి 3 మార్లు ప్రభువునకు మనవి చేసింది. దానిని తొలగింపబడేనని ప్రార్థించింది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏదైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువు వాక్కు. జీవనాథుడు యేసువే, ప్రేమనాథుడు క్రీస్తువే, ఆదరణాథుడు అమృతమై అందరి మనసులు పొందగా. జీవనాథుడు యేసువే, శాంతి శాంతి పూజారు, సత్యమునే బోధించారు. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ఆరవ అధ్యాయం 1వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు. యేసు యాయీరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చాను. శిష్యులను ఆయన వెంబడించి విశ్రాంతి దినము ప్రార్థన మందిరములో ఆయన బోధింప ఆరంభించాను. ఆయన బోధన వినిచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకి ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఈ అన్ని కార్యములు ఎట్లు చేయించున్నాడు, ఈయన వృద్ధం కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యూదాసు అను వారి సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెలు మన మధ్య ఉన్నారా అని చెప్పుకొని ధృవీకరించింది. ప్రవక్త తన పక్కన బంధువుల మధ్య తన ఇంట తప్ప హెచ్చరికనైనను గౌరవింపబడును అని యేసు వారికి పలికాను. ఆయన అచ్చట 10 మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచారు. కానీ ఏ అద్భుతము అచ్చట చేయలేకపోయాడు. వారి అవిశ్వాసముగా ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామం వెళ్ళి ప్రజలకు బోధింప ఆరంభించాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు పలికిన మాటలను, ప్రభు పలికిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యం ద్వారా దేవుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధముగా మనం నడిపిస్తున్నాడు
యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అవినీతి, అక్రమం ఖండించేవారు చాలా అరుదు. నీతిని, ధర్మాన్ని చాటేవారు బహు తక్కువ. మన కళ్ళ ముందే అన్యాయం జరిగిన, అక్రమాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటామే కానీ నిజానికి మన సమాధానం లేదా మన యొక్క స్థానము అక్కడ ఏమీ ఉండదు. ముఖ్యంగా మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే ఇక్కడ భయపడుతూ ఉన్నాం. సత్యం పలకాలంటే భయం, నీతి ధర్మంగా జీవించాలంటే భయం. ఎందుకంటే మన సొంత శ్రేయస్సు కానీ, మన జీవితం కానీ, మన కుటుంబం కానీ ప్రథమ స్థానం అవుతుంది. ఒక ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించాలంటే నా ఉద్యోగం ఎక్కడ పోతుందో, నా యొక్క బతుకులు ఎక్కడ పోతుందో, ఒక వ్యవస్థలో ఎదిరించాలి, లేకపోతే ఈ ధర్మానికి నిలబడాలి అంటే వారు నన్ను ఏం చేస్తారో, నా కుటుంబాన్ని ఏం చేస్తారు. ఈనాటి పట్టణాలన్నీ కూడా క్రైస్తవులుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా పిలుస్తున్నాడు, ఒక ప్రవక్తగా జీవించమని కోరుతున్నాడు. అవినీతి కానీ, అక్రమం కానీ ఖండించి నీతి ధర్మం ప్రకారం జీవిస్తూ సత్యాన్ని ప్రకటించమంటున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా. మొదటి పట్టణము హిజ్కియేలు గ్రంథం నుండి తీసుకొనబడింది. హిజ్కియేలు పేరున అర్థము దేవుడు బలపరచును. ఇతడు వివాహితుడు. ప్రవాస కాలంలో దేవుడు పిలిచి తన సందేశాన్ని వారికి అందించమని కోరుతున్నాడు. ఈ లోకములకు విగ్రహారాధన చేస్తూ దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉన్న ఆ ప్రజలను దారిలో నడిపించడానికి దేవుడు హిజ్కియేలు ప్రవక్తను ఎన్నుకుంటున్నాడు. దేవుడు అతనితో చెప్తున్నాడు, నీవు నా ప్రజలకు కొంత వెళ్ళు, నేను అందించు సందేశాన్ని అందించు. నాకు తెలుసు వారు పరివర్తన చెందకపోవచ్చు, కానీ నీ బాధ్యత నా మాటలను వారికి సందేశంగా అందచేయి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. లోతైన భావాలను గ్రహించాలంటే హిజ్కియేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదువుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. వారు నిన్ను ఎదిరిస్తారు, నిన్ను నిరాకరిస్తారు. ఈ మాటలను వినరు. తర్వాత ఇంకొక మాట బోధిస్తున్నాడు, నిన్ను బెదిరిస్తారు కూడా. ఎలా ఉంటుందంటే అక్కడ నువ్వు జీవిస్తున్న నాలో పేర్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఆ తిరుగుబాటు యొక్క నిరాకరణ కానీ, లేకపోతే ఆ తిరుగుబాటు బెదిరింపు కానీ ఈ విధంగా ఉంటుంది. వారు నిన్ను వినన్నా, ఒకవేళ విన్నా వినకపోయినా నీవు నా పలుకులను వారికి తెలియచేయి, ఈ విధంగా పలుకు అని ప్రభువు ప్రస్తావిస్తున్నాడు. సందేశం ఏంటంటే దేవుడి యొక్క శక్తి మహా గొప్పది అని ఇక్కడ చేస్తున్నాడు. ఆ శక్తిని మనము నమ్ముకోవాలి, ఆ
ఆ శక్తిలో మనం జీవించాలి. చరిత్ర ఆధారంగా చూస్తే బాబిలోనియా నెబుకద్నెజర్ ఆ యొక్క రాజు ప్రజలను బందీలుగా తీసుకువెళ్ళేటప్పుడు ఆ బందీగా ఉన్నటువంటి వ్యక్తిలో ఒకరు ఈ ప్రవక్త హిజ్కియా ప్రవక్త. దాదాపు క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో జీవించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రవక్త అక్కడ జీవించిన కాలంలో దాదాపు 571 నుండి 593 ఆ సంవత్సర వ్యవధిలో దేవుడు ఏ విధంగా తాను ఎన్నుకుంటున్నాడు, దేవుని యొక్క పిలుపును అందుకొని ఆ ప్రవక్త ఏ విధంగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించాలి. ముఖ్యంగా తన తోటి ఆ బందీలుగా వచ్చినటువంటి ఆ ప్రవాసంలో ఉన్నటువంటి ప్రజలకు విన్నవించు తెలియచేయి అని పలుకుతున్నాడు. నాటి మనము దేవుని యొక్క విశ్వసనీయత లేకపోతే నమ్మకపాత్రుడైన దేవుని గురించి ఇక్కడ కేంద్రీకృతమవుతుంది. అనుభవిస్తున్నటువంటి శిక్షణ కానీ లేకపోతే అదేవిధంగా వారిలో సమూలమైనటువంటి మార్పు రావాలి, పరివర్తన చెందాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. తన కనికరాన్ని వారి మీద చూపిస్తున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందము ఆ ఒడంబడిక ఎన్నడూ కూడా మరచిపోలేదు. ప్రభు దేవుడు పలికిన దేవుడు పలికిన మాట, నేను మీ దేవుడు నందును మీరు నా ప్రజలు. ఈ ఒప్పందాన్ని చివరి వరకు ఉంచుకుంటున్నారు. అందుకే ఆయన విశ్వసనీయుడిగా మనము పేరు గడిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాలలో మనము చూసినట్లయితే దేవుని యొక్క విశ్వసనీయత గురించి చాలా చక్కగా వాక్యాలు చెప్పబడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాం. కావున ఈ దేవుడైన యావే ఒకడే నిత్యంగా దేవుడిని తెలుసుకున్నాడు. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. కావున మీరు దేవుడైన యావే ఒక్కడే నిత్యంగా దేవుడని తెలుసుకోండి. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటిస్తారో ఎవరైతే వారిని కరుణిస్తాడు. 1000 తరముల దాకా వారితో తను చేసుకున్న ఒడంబడికను నిలుపుకుంటాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరా, మీ దేవుడైన యావే ఒక్కడే నిత్యముగా దేవుడని తెలుసుకోండి. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభు ఎవరైతే ప్రేమిస్తారో తన ఆజ్ఞలను పాటిస్తారో వారిని కనికరిస్తాడు. 1000 తరముల దాకా వారితో చేసుకున్న ఆ ఒడంబడికను నిలుపుకుంటాడు. కాబట్టి మీరు ఆ దేవుడైన యావేను ఆయన యొక్క నమ్మదగిన తనమును మీరు గ్రహించండి. కీర్తనకారుడు కూడా చాలా చక్కగా చెప్తాడు, ప్రభువే నీ కృప. ఆ ప్రభు నీ కృప ఏ విధంగా ఉంటుందంటే, ప్రభు నీ కృప ఆకాశం అంటును, నీ నమ్మదగిన ధనము మబ్బులను తాకును. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు భక్తుడి యొక్క లోతైన భావాన్ని దీన్ని వివరిస్తూ తిమోతికి రాస్తూ వారికి పలికిన మాట, ఆయనను నమ్మిన వారైన ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన ఆత్మ ఇదిగో మనలను నడిపిస్తుంది, యథార్థానికి నడిపిస్తుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నమ్మని వారిపైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మగౌరవము నడుచుకోలేదు కదా అని మీ వాక్కు యథార్థములు. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన మాత్రము నమ్మదగిన
తృణీకరించిన, ఆయన నిరాకరించిన, ఆయన దూరమైన ఇదిగో ఆయన మాత్రం నమ్మక పాత్రుడుగా ఉంటున్నాడు. ఆయన ఆత్మద్రోహము మరచుకోలేదు. చాలా పర్యాయాలు చాలా సార్లు మనం ఇచ్చిన మాట కానీ ఎవరినైతే నీవు చాలా దగ్గరగా ఉంటావు, ఎవరినైతే నీవు నమ్ముతావు, ఎవరినైతే నీవు పూర్తిగా నీ వారనుకుంటావు, వారిని మోసం చేస్తావు, వారి వల్ల నీకు కష్టాలు వస్తాయి. శత్రువు వల్ల మాత్రం కాదు. ఏదైనా జరగాలంటే శత్రువు దూరం ఉండి నీతో యుద్ధం చేయలేడు. శత్రువు ఇప్పుడు కూడా నీ పక్కన ఉండే నమ్మిన వాడే, లేకపోతే నీ పక్కన ఉండే నమ్మదగిన వాడుగా నటించేవాడే. చాలా పర్యాలు మనం మోసపోతూ ఉంటాం. మన ప్రియంలో ఆ చేతి అనుభవాన్ని గ్రహిస్తుంటాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, అందుకే ఈనాడు మొదటి పట్టణము చాలా క్షుణ్ణంగా వివరిస్తుంది. దేవుడు ఏ విధముగా తన యొక్క ప్రజలతో నిరాకరించాడు, వారి యొక్క తలపిస్తానాన్ని చూశాడు. అయినా కూడా ప్రభు వారితో ఒక ప్రవక్తను పంపి పలుకుతున్నాడు. మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు. ఆలకించినా ఆలకించకపోయినా పర్వాలేదు, నీవు వెళ్ళి నా సందేశాన్ని వారికి బోధించు. ఏంటి వారు చేస్తున్న క్రియలను, వారి యొక్క ఆలోచనలు నా ఆలోచనలు కాదు, వారి యొక్క ప్రణాళికలు నా ప్రణాళికలు వంటివి కాదు. కాబట్టి ఈ విధంగా నా సందేశాన్ని నీవు వారికి వినిపించు. కొన్ని పర్యాలు తిరుగుబాటుతనంతో ఉంటారు, వినరు. అయినా కూడా నీవు ఇదిగో నా సందేశాన్ని వారికి బోధించు అంటున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. రెండవ పట్టణంలో మనం గ్రహించినట్లయితే చాలా చక్కగా పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలతో పోలుస్తూ ఏ విధంగా తాను ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా దేవుని యొక్క కృపలో పెరిగాడు, బలహీనత యందు దేవుడు పరిపూర్ణంగా తన శక్తితో అతను నడిపించాడో వివరణ చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకున్నాను. విశేషమైన గురించి గర్వంతో ఒప్పుకోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వం లేకుండా చేయను. దీని గురించి 3 మార్లు ప్రభు నాకు మనవి చేసింది, దాన్ని తొలగింపవలేని ప్రార్థించింది. అందుకు నా మాట నీకు చాలు, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా. స్వయముగా పౌలు భక్తుడే విన్నవిస్తున్నాడు. ఏమిటంటే, ఇదిగో నేను చూసిన అద్భుతమైన, లేకపోతే విశేషమైన దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క అద్భుతాలను గాంచినప్పుడు ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు కుచ్చబడి ఉన్నది. అది సైతాను దూతగా పనిచేయించున్నది, నన్ను నలగొడుతున్నది, నాకు గర్వం లేకుండా చేస్తుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునికి వినవించుకున్నా. ఏమిటది? ఈ ముళ్ళను నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాను. నేను ప్రార్థించినప్పుడల్లా, నేను వేడుకున్నప్పుడల్లా ప్రభు పలికే మాట, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని నాతో క్రీస్తు చెబుతున్నాడు. ఎందుకంటే పౌలు భక్తుడు బలహీనతలను, అవమానాలను, కష్టాలను, హింసలను, బాధలను ఇవన్నీ పొందాడు. ఆయన చివరిలో పలికిన మాట, ఇవేమి నాకు తృప్తిని ఇవ్వట్లేదు, ఇవన్నీ చూశాను, అన్ని అనుభవించాను, వీటన్నింటి నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి. ఈ బలహీనత, ఈ గుండెకి ఏముందో ఇది శోధనలు కలిగించినటువంటిది, శారీరకంగానో లోకంతో కూడుకున్నటువంటిది. దేవుని యొక్క శక్తితో నేను పరిపూర్ణమైనప్పుడు, పరిపూర్ణంగా నా జీవితంలో అనేకమైన ఈ యొక్క కష్టాలు కానీ లేకపోతే బాధలు కానీ నేను అనుభవించిన ఇవన్నీ కూడా పరిపూర్ణము కావుతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, శారీరక లోపం కావచ్చు, లేకపోతే శోధనలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, కానీ కావాల్సింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప నాతో ఉంటే, దేవుని యొక్క కృప నన్ను నడిపిస్తే, దేవుని యొక్క కృప నా జీవితం ఉంటే నేను బలవంతుడు అవుతాను. అందుకే ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా కొత్తగానే ఉంటుంది. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. వ్యక్తిగతంగా పౌలు భక్తులు మనతో మాట్లాడుతున్నారు. నీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు, శోధనలు కావచ్చు, ఇదిగో నీవు బలహీనుడు ఎప్పుడెళ్తావో దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ యందు ఉంటే, దేవుడు నిన్ను నడిపిస్తే బలవంతుడవు అవుతావు, శక్తిహీనుడవు కాదు. ఎందుకంటే నీ బలహీనతలో, నీ కష్టాల్లో, నీకు పొందే అవమానాల్లో, లేకపోతే ఆ బాధల్లో, హింసలలో నీవు దేవుడి వైపు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనత ఎందు, లేకపోతే నీ హింసలతో, నీ కష్టాలతో, నీ పడుతున్న వేదన ఎందు నా శక్తి పరిపూర్ణ, ఆ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం చేస్తుంది, నీవు బలవంతుడవు అవుతావు. కాబట్టి క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనకు ఏదైనా కష్టం జరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, హింసలు ఎదురైనప్పుడు, కుటుంబంలో సమస్యలు ఎదురైనప్పుడు మనం అనుకుంటాము ఏమి లేని వారు, లేకపోతే మనము ఏమీ చేయలేము, భరోసా ఎవరు మనకు ఇచ్చేవారు లేరు, లేకపోతే ఆశ్రయించే ఎవరైనా ఆదరించేవారు లేరంట. మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, కొన్నిసార్లు ఒక్కొక్కరుగా ఆలోచిస్తాం. ఏంటంటే, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, చంద్రుడు ఎప్పుడు వస్తాడు, రాత్రి. సూర్యుడు ఉదయము, చంద్రుడు రాత్రి. మనమేమనుకుంటాం, రాత్రి పూట సూర్యుని యొక్క కాంతి ఎందుకు లేదు, రాత్రి పూట సూర్యుని యొక్క శక్తి ఎందుకు లేదు, అలాగే పగటి పూట ఆ చంద్రమామ శక్తి ఎందుకు లేదు, లేకపోతే అతని యొక్క ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకు లేదు. కానీ ఏ గడియ ఏ సమయం ఎప్పుడు వస్తుందో ఆ గడియ ఆ సమయము దేవుడు తన కృపతో నడిపిస్తాడు, తన కృపతో నిన్ను బలవంతునిగా చేస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. మీకు అగస్టిన్ గారు అంటాడు, నీ సహకారం లేనిదే, లేకపోతే నీ యొక్క ఒప్పందం లేనిదే నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించలేదు. నీ సహకారం లేనిదే, లేకపోతే నీ యొక్క నమ్మదగిన తనం, లేకపోతే తనతో ఉడబడిన విధానం లేనిదే నిన్ను రక్షించలేదు. నువ్వు అనుకోవచ్చు, నాకు తెలియకుండా దేవుడు నన్ను సృష్టించాడు కదా, మరి రక్షించేటప్పుడు మాత్రమే ఆయన ముందు ఎదుగుతాడు. దేవుడు ప్రతి నిత్యం కూడా నీ ముందు ఉంటాడట, చేయించాల్సి. యోసేపు నిండా
అన్నీ కలిగి ఉంది. నీవు తీసుకోవడానికి లేక పొందడానికి మనం పట్టే కింద దోసేది. కొన్నిసార్లు ఇలా పడతాం, కొన్నిసార్లు ఇలా పడతాం. నీవు ఎంతసేపు దాన్ని నిలుచుకోగలవో లేకపోతే ఎంతసేపు దాన్ని పొందగలవు అనేది అది నీళ్ళ పాలవుతుందా లేకపోతే బూడిద పాలవుతుందా మట్టి పాలవుతుందా అది నీ వంతు. కానీ దేవుడు తన కృపను ఇవ్వటము ప్రతినిత్యము కూడా నిన్ను ఆశ్రయింపుగా లేకపోతే నీ విశ్వాసంలో లేకపోతే దేవుడు లోపరుచుకోవడానికి కాదు. దురస్థితి వచ్చాక ఏంటంటే అందరం కూడా అన్ని మంచిగా జరగాలనుకుంటున్నాం, అందరం నెంబర్ వన్గా ఉండాలనుకుంటున్నాం, అన్నీ కావాలనుకుంటున్నాం. కానీ ఎవరికి కూడా చెడు జరగాలని, ఎవరికైనా తక్కువ ఉండాలని, ఏదైనా పర్వాలేదనే భావన ఉండదు. అందుకే తిరస్కారం అనేది కేవలం నీకు మాత్రం జరగలేదు. ప్రభువే అంటున్నాను, నీకంటే ముందు నన్ను కూడా తిరస్కరించారు, అవమానించారు, నిందించారు, వేదపూరితమైన బాధలను నేను అనుభవించాను. నిదర్శనం ఇది. కాబట్టి నీకు ఒకవేళ కష్టం కలిగిందంటే కేవలం నీకు మాత్రం వచ్చిందనుకో. నీకంటే ముందు ప్రవక్తలు సైతం ఇచ్చారు, లేకపోతే మంచి వారిని కూడా అదే విధంగా దూషించారు. అందుకే సువార్త పత్రికలో చాలా చక్కగా వాక్యం చదివిస్తుంది. కీర్తన 118లో చాలా చక్కగా 8వ వాక్యం చెప్పబడింది. నరుని నమ్ముట కంటే ప్రభువుని నమ్ముట మేలు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. కీర్తన 118వ వాక్యం. నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఈనాటి శ్వాసలో ఇదే ప్రభు ప్రబోధిస్తున్నారు. ప్రభువు తన యొక్క అద్భుతాలను కానీ లేకపోతే ప్రజలు ఎక్కువగా గుంపులను అనుసరించే విధానాన్ని కానీ లేకపోతే వారి యొక్క కోరికలు కానీ వారి యొక్క మనవలు కానీ లేకపోతే ఆయన చేస్తున్న అద్భుత కార్యాలతో ఆనందించి లేకపోతే వారి మాటలను కానీ వారి యొక్క భావాలను కానీ తన యందు ఉంచుకోలేదు. దేవుని చిత్తంపై ఆధారపడి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి చెవియొగ్గాడు. పరిపూర్ణంగా చివరి వరకు కూడా విశ్వసనీయుడిగా ఉన్నాడు. అందుకే మనము ఎవరైతే నిన్ను విక్టిమ్గా చూస్తారో లేకపోతే ఒక చేతను కాని వానిగా పరిగణిస్తారో నిన్ను జీరో చేస్తారు. ఎవరైతే నిన్ను విక్టరీగా విజయవంతుడిగా లేకపోతే నీవు మంచి కార్యం చేయగలిగే ఒక సమర్థవంతుడిగా చూస్తారో నిన్ను హీరోని చేస్తారు. అగడియ సమయము రెండు భాగాలుగా ఒకే గీత, ఇటువైపు అటువైపు. ఇటువైపు నువ్వు మంచి పనులు చేసేవాడిని నువ్వు మంచివాడని, అటువైపు నువ్వు చెడ్డ పనులు చేసేవాడు చెడ్డవాడిని కాదు. ప్రజలు భావాలు లేకపోతే వారి యొక్క ఆలోచనలు నీతో ఉన్నవారు భావాలు నీతో ఉన్న వారి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటాయి. రిజెక్షన్ అనేది తృణీకరణ అనేది కేవలము నీకు మాత్రమే కాదు అందరికీ సంభవిస్తుంది. కానీ సంభవించిన ఆ క్రియను ఏ విధంగా తన కోసం మలుచుకుంటాము అనేది ఒక్కొక్కరి పరిణామం. అందుకే నా కృప నీకు చాలు అనుకున్నాను. దాన్ని ఏ విధంగా నీ వైపు ఏ విధంగా నీ చెంతకు నడిపించుకుంటాము. పోపుగా చాలా చక్కగా వాక్యాన్ని చదివిస్తారు. క్రీస్తు స్పిరితాసులో నెంబర్ 64 భయపడకు, నీ కన్నులు ఆకాశం వైపు వెళ్ళి లేకపోతే ఆకాశం వైపు చూస్తూ దేవుని యందు భారం వేయి. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను విముక్తి చేస్తాడు. భయపడకు, ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆత్మపై భారం వేయి. ఎందుకంటే దేవుడు తన కృపతో నిన్ను సగతిస్తాడు, సమర్థవంతుడిగా బలవంతుడిగా చేస్తాడు. ప్రజలు యేసు యొక్క బోధన విన్నారు, అద్భుతాల కార్యాలు చూశారు. కానీ చూసిన వారు లేకపోతే విన్నవారు విశ్వసించలేకపోయారు. కారణం కేవలం క్రీస్తు ప్రభుని ఒక మానవునిగా మాత్రమే పరిగణించారు.
దేవుడిగా అంగీకరించలేకపోయారు. అందుకే చాలా పర్యాయ సందర్భాల్లో ప్రభువు ధృవీకరణ అనేది ఎదురైంది. క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో జరిగిన సంఘటనని వివరిస్తాను. క్రైస్తవులు మహమ్మదీయులు వారి మధ్య జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో క్రైస్తవుల పేరిట ఈ మహమ్మదీయులపై యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు వారిని చంపడం మాత్రమే, యుద్ధంలో వారిని తుడిమట్టించడం మాత్రమే వీరి యొక్క పని. ఈ నేపథ్యంలో వెళుతున్నప్పుడు ప్రభు పలికిన మాటను విస్మరించారు. అదేమిటి? నీ శత్రువులను ప్రేమించు. ఆ గడిలో ఆ సమయంలో దేవుడు ఒక ప్రవక్తను లేకపోతే పునీతిని పంపిస్తున్నాడు. పునీత అసిస్టెంట్ ఫ్రాన్సిస్ గారు. ఆయన ఎన్నుకున్న విధానం కూడా, ఆయన నడిపించిన విధానం కూడా వారి మధ్యలోకి వెళ్ళి శాంతి చేయడానికి పునీత ఫ్రాన్సిస్ గారు పలికిన మాట, కత్తి పట్టువాడు కత్తితోనే నాశనం. ఒక మాట మాత్రమే. దానితో వీరికి బోధించాలని, వీరికి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు అందరూ నవ్వారు. ఎందుకంటే అందరూ క్రైస్తవులే కదా, యుద్ధం చేస్తున్న క్రైస్తవుల పేరిట యుద్ధం జరుగుతుంది. క్రైస్తవులు నవ్వుతున్నారు. అయినా కూడా శత్రువు అయిన ఆ ముస్లిం లేకపోతే ఆ ముస్లిం ఆయన దగ్గరికి, సుల్తాన్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఆయనతో సంధి జరుగుతున్నాడు. సమాధానంతో, ప్రేమతో ఆయన బయటికి వస్తున్నాడు. యేసువాహనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కొన్నిసార్లు అంటే ఈ మధ్య నేను మాట్లాడుతుంటే సార్ ఒకసారి ఏదో పలికినప్పుడు నేను చెప్పాను, సార్ ట్రాన్స్ఫర్ వస్తుంది అప్పుడే దాన్ని వాట్సాప్లో పెట్టేశాను. నేను ఆ గడిలో ఆలోచించాను, ఏం చెప్పాలి, ఆలోచన పెట్టేశాడు. అందరూ చూశారని ఫోన్ చేస్తున్నాను. సరే ఏమి చెప్పాల్సిందే లేదు అనుకుంటున్నాను. ఆ సమయంలో ఒకరితో మాట్లాడుతుంటే, ఉచ్చరిస్తుంటే కలిగిన మాట, ప్రతి మనిషిని కూడా ఏదైనా కానీ, ఒక సందర్భం కానీ, ఒక సంఘటన కానీ బలవంతుడైనా చేస్తుంది, భాగ్యవంతుడైనా చేస్తుంది. యేసువాహనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. రెండే జరుగుతాయి. ఏ సంఘటనైనా బలవంతుడైనా అవ్వాలి, బలహీనుడైనా అవ్వాలి. పిరికివాడు, బలహీనుడు అన్నిటికీ భయపడతారు, అన్నిటికీ చేసే ప్రతిదీ. కానీ బలవంతుడు ఎప్పుడు కూడా జరిగిన సంఘటన కాదు, ఏమి చేయాలనేది జరగబోయే సంఘటన గురించి ముందుగానే తన ప్రణాళిక ఉంటుంది. ఈ క్రియ జరుగుతుందంటే దాని ముందుగానే ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో నీకు నిందలు కానీ, అవమానాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, హింసలు కానీ దానికి జరగడు, భయపడడు. కానీ తనకు ఎదురున్న లక్ష్యం, తను చేరుకోవాలన్న లక్ష్యం కోసం చూస్తాడు. ఒకరికి 1 సంవత్సరం పడుతుంది, ఒకరికి 10 సంవత్సరాలు పడుతుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. కానీ 10 సంవత్సరాల వరకు ఎవరైతే వేచి ఉంటాడో అతడే బలవంతుడు. అంతేగాని బలహీన మాత్రం ఒకసారి జరిగినప్పుడు జింకడం, లేకపోతే భయపడడం, పారిపోవడం కాదు. బలవంతుడు అనేవాడు ఆ గడియ కోసం, ఆ సమయం కోసం ఎదురు చూడాలి. అదే ప్రభు యొక్క బోధన. మీరు పొందు, ఇదిగో తోడని మధ్యస్థ గొర్రె పిల్లలని నేను పంపుతున్నాను. అక్కడ ప్రజలు మేము తిరస్కరిస్తారు అని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఈ లోకానికి మేము పంపుతున్నాను, మీరు ముందుగా తెలుసుకోండి. మీకంటే ముందు లోకం నన్ను వేసించిందని, లోకం నన్ను హింసించిందని. కాబట్టి మీరు అందులో నేను పంపుతున్నాను. ఎప్పుడు కూడా శ్రమలకు కానీ, హింసలకు కానీ సిద్ధపాటుగా ఉండండి. ఈ లోకంలో తనను ద్వేషించిన, తిరస్కరించిన, హింసించిన ప్రభువు మాత్రం దేవుడి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమను చివరి వరకు కూడా వెల్లడించాడు. మన దైనందిన జీవితంలో కూడా ఒక ప్రవక్తగా మన కర్తవ్యాన్ని నెరవేర్చమని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఎన్నో అవకాశాలు వస్తాయి మన కళ్ళ ముందే ఎదురయ్యే సంఘటనలు. ఒక మాట చెప్పడం కానీ, ఒక సలహా చెప్పడం కానీ, చెడు
తలపెట్టే వారికి బుద్ధి చెప్పడం కానీ మన జోక్యం చేసుకొని వారిని సరిదిద్దడం కానీ, అలాగే మనకు కష్టాలు రావచ్చు, దానివల్ల మనస్పర్ధలు కలగవచ్చు. అయినా కూడా ఎప్పుడైతే మనం ఒక ప్రవక్తగా నిలవగలమో క్రీస్తు యొక్క బోధన, క్రీస్తు యొక్క విశ్వాసగా ఉండగలం. అందుకే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఆలోచిస్తాం. సారెపాతు విధవ ఏలియా ప్రవక్తకు ఒక్క పూట మాత్రమే రొట్టెను ఇచ్చింది. చూడండి, ఆమె ఇచ్చింది ఒక్క పూట మాత్రమే ఆయన రొట్టెను ఇచ్చింది. కానీ దేవుడు ఆమెకు తన కుమారునికి 3.5 సంవత్సరాల వరకు కడుపు నిండా భోజనం వచ్చేటట్టు చేశాడు. అప్పుడు అరిగిపోయేది తీస్తా ఉంటే 3.5 సంవత్సరాల వరకు కూడా సమృద్ధిగా వచ్చింది. అన్నివే ఈ ఘనమైన కార్యాలను చేయగలిగితే, అన్నివే ఇది విశ్వసించగలిగితే క్రైస్తవుడుగా, క్రీస్తు అనుచరుడుగా నీవు నేను పిలువబడిన ఒకే ఒక మాట ప్రేమ. నీ దేశం, నీ పగ, నీ అసూయక నిన్ను నీవు ప్రేమించుకో, నీ శత్రువును సైతం ప్రేమించు. అందరూ ప్రేమించి నా యొక్క విశ్వాసాన్ని నిలబెడతాం. పరలోకంలో సహోదరుల మన స్త్రీ సభ వరకు, మన దేశం వరకు, మన తలపు వరకు ప్రార్థన చేద్దాం. తెలుసుకున్న పాలిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ జనరులు ఆత్మతోనూ శక్తితో అభిషేకించబడి పాలనాధికారంలో పీఠాధిపతులు, గురువులు, దైవాధిపతులు, ఉపదేశకులు, కన్యాస్త్రీ పరిపూర్ణంగా దేవుని యందు నడిపించబడి ముఖ్యంగా వారి ఎదుర్కొన్న సవాలను అధిగమించి ప్రవక్తగా ధర్మం అనుసరించి ప్రభు సాన్నిధ్యంలో ప్రతిఫలించేలాగా దేవుడు దీవించమని మా ప్రార్థన. నాయకులకు ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో నాయకులు, మన రాష్ట్ర నాయకులు, మన ప్రాంత నాయకులు ప్రతి ప్రయత్నం ద్వారా దేశంలో, రాష్ట్రంలో, మన యొక్క ప్రాంతాల్లో శాంతి, సమాధానం, సౌభ్రత వర్ధిల్లినట్లు వారిని నడిపించాలి. మా ప్రార్థన. కుటుంబాల కోసం, మన యొక్క సంఘం కోసం ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని స్వీకరించేవాడు, నన్ను స్వీకరించేవాడు ప్రభు బోధిస్తున్నారు. పరిశుద్ధ వాక్యానుసారం ఎల్లప్పుడూ ప్రభు యొక్క శిష్యులుగా ఉంటూ హృదయంతో స్వీకరించి వారి తగిన విధముగా ఆ బోధన వాక్ అనుసరించడంలో మనం నీతిమంతమైన బహుమానం పొందే వాక్యాన్ని ప్రసాదించమని మా ప్రార్థన. కుటుంబాలైన కష్టాలు, బాధలు, వ్యాధి, శోధన జయించడానికి, దాని నుండి విముక్తి పొందడానికి దేవుడి శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎన్నో కుటుంబాలు ఎంతో వేదనతో, బాధలలో కలుగుతున్న వ్యాధితో, దీర్ఘకాలమైన వ్యాధులతో వారు సఫలమవుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల వారు అనిత్యము పోరాడుతున్నారు. కష్టాన్ని, వారి బాధను, వారి కన్నీరును తోచాలి. ప్రభు పౌరుమతితో పలికిన విధంగా ఇదిగో నా కృప నీకు చాలు.
మన మీద ఉండాలి. దేవుని కృప మన కుటుంబాల మీద ఉండాలి. దేవుని కృప మన బిడ్డల మీద ఉండాలి. మనం నడిపించాలని మా ప్రార్థన. వ్యక్తిగతమైన అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన మన మరణాలించాలి. దేవునికి నమ్మదగినంగా దేవుని యొక్క ఆత్మతో బలోపేతులమై దేవుని యొక్క ప్రేరణకు పరిపూర్ణమవ్వాలి. హింసలను, అవమానాలను, కష్టాలను మనం చెప్పుకోదగినటువంటి మేలులను దేవుని హెచ్చించాలి. మనం ఎప్పుడు బలహీనమో దేవుని కృప ఉంటే అప్పుడే బలవంతమవుతాం. దేవుని శక్తి ప్రసాదించాలి. ఈ మనోన్మానాలను క్రీస్తు వారి పని చేయించున్నాము తండ్రి. సర్వేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్నట్లు ప్రార్థించండి. ప్రార్థించు ప్రభువా, ఈ నామగౌరవాలను నేను అంకితం చేసిన ఈ బలి అర్పణ వీక్షకు ఈ బలి ద్వారా మమ్మ పవిత్ర మార్చి మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతముగా విప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మేము మీకు కృతజ్ఞత వందనం చెల్లించుట యుక్తము, న్యాయం, రక్షణదాయకం. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరంతో తను తాను తగ్గించుకొని కన్య మరియమ్మను ఉద్భవించదగించారు.
శిలువ మీద వేల మంది నిత్య మరణుడి మమ్మల్ని విముక్తి గావించారు. మరణించిన వారికి పునరుత్థానముగా శాశ్వత వాక్యం వస్తుంది. కావున దూతల సమేతన మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా పావన పిత నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతే నిశ్చయించావు. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తం జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామము నిర్మల బలి అర్పించటకై ప్రజల నిరంతరము పిలుస్తున్నావు. కావున ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానవులు క్రీస్తు శరీర రక్తములు వలనుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిధి నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము
వచ్చిన ఆయన శ్రమలను అద్భుతమైన ఉత్తాన మోక్షాలను స్మరించు. అతడు మరలా వీచి ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శిరస్సు వైపు కానుక ప్రీతి వీక్షింపబడి పాల్చున్నాము. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచి నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీరంతో పోషింపబడి పవిత్రాత్మత నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సును కలిగి ఉన్నట్లుగా దయచేయి. అతడు మీకు నీకు నిత్యాత్మగా రూపొందించిన గాక. నీవెందుకు పుణ్యాత్మతో ముఖ్యంగా పవిత్ర కనియు దేవమాత అయిన మయమాతతో ధన్యులైన నీ అపోస్తులతో వేద సాక్షులతో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలిని లోకమంతటికి శాంతి శ్రేయస్సు ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శిరస్సును నీ సేవకులకు మా ఆచరించిన గురువును మా గాలి వారి అపోస్తలిక పీఠాధిపతి తదితర పీఠాధిపతులు గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరి విశ్వాసమందును ప్రేమ యందును గురుపరపుము. నీ ఇష్టం ప్రకారం నీ సముఖం చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చేరుని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకోము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ నీలో మిగిలిన వారందరినీ దయతో లాంఛనం చేర్చుకోము. మేము వచ్చి చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందునుగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల వేరులో మనకు దయ చేయించున్నావు. सर्वशक्तिगा पितैन सर्वेश्वरा पवित्रात्मक एकमयन्तु नीकु युग युगमुలు గౌరవమహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితంగా జీవించదు. పరలోకమందున మా యొక్క తండ్రి, ఈ ధ్యానంలో పాపముక్తులు చేసే నికల్పన సర్వదా కాపాడు. మీ మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలుడైన ప్రభువైన యేసు మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ ప్రకారం నీ సభ శాంతి ఐక్యతను అనుగ్రహింపు. ఇవైపు జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకోవాలి. ఇదిగో సర్వేశ్వరి మరి పిల్ల, ఇదిగో లోకమేకు పాపమును పరిహరించు ప్రభు. ఈ విందుకు పిలువబడిన మీరు ధన్యులు. వార్డు నెంబర్ 201. వార్డు నెంబర్ 201. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి
Yes,
సోదరి సోదరులారా, ఈ పూజ అనంతరము పెద్ద మనుషులందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఏ విషయం అంటే, మనకు మన సమాధి స్థలము 25 సంవత్సరాలు అయింది. మీ గదిలో చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రతాప్ సార్ ఉన్నప్పుడు ఇక్కడ దాన్ని మేము కొని దాన్ని డెవలప్ చేసేదానికి ఎన్నో విధాల కష్టపడి ప్రతి ఒక్కరూ మన మన విచారణలోని క్రైస్తవులు ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. బయట వాళ్ళు కూడా కొందరు సహాయం చేశారు. దాన్ని డెవలప్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన విషయమే. ఇప్పుడు చాలా అధ్వాన స్థితిలో ఉంటే ఈ మధ్యనే బ్రిడ్జి కట్టించారు. లోపల డెవలప్ చేయాలని చెప్పి అందరూ నిర్ణయించుకున్నారు. దానికి గాను మీ వంతు సహాయం చేయమని అక్కడ సమాధులు ఉన్న వారి వారసులు అంటే కొడుకులు కానీ మిగతా ఎవరైనా కుటుంబంలోని వ్యక్తులు కానీ బయట ఒక బుక్ పెట్టాము. అందులో సమాధిలో ఉన్న వారి పేరు, వారి వారసులు, ఫోన్ నెంబర్ రాయండి. తర్వాత అలాగే ప్రతి ఒక్క సమాధి ఉండే స్థలానికి 1000 రూపాయలు మొదలుకొని 10,000 వరకు మీకు తోచిన విధంగా అక్కడ నమోదు చేయండి. డబ్బులు చెల్లించండి, వారికి రసీదులు ఇస్తారు. ఈ డబ్బులు కేవలం సమాధుల స్థలంకే ఖర్చు పెడతారు. అలాగే కుటుంబంలో అంటే ఇక రాబో తరాలలో ఉండేవాళ్ళు అక్కడ సమాధిని ఉపయోగించుకోవాలా, సమాధి స్థలాన్ని అనుకునేవాళ్ళు అంటే మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి సమాధులు అక్కడ చేస్తామనుకునే వాళ్ళు కూడా పేర్లు ఇప్పుడు నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారు ఎవరన్నా ముందుకు వచ్చి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఉదారంగా ఇచ్చి రసీదు పొందండి. అది రసీదు అక్కడ డబ్బుంది, రసీదు మేము రాసి పెడతాం. వారి కుటుంబం ఉంటారు. అందరూ సహకరిస్తేనే ఏదైనా మనం పని చేసుకోవడం. సహకరించకుండా ఎవరికి వాళ్ళు మాకేం లేని కరెక్ట్గా ఆ భూస్థాపితం రోజు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడికి లోపలికి పోయడానికి చాలా కష్టంగా ఉంది. మొన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన సొంతం 20,000 30,000 ఖర్చు పెట్టి అంతా చేయించాడు. ప్రతి సంవత్సరము మినిమం 1,00,000 రూపాయలు అవుతుంది ఖర్చు పెట్టేదానికి. నవంబర్ 2వ తేదీ మనము అక్కడ పూజ జరుపుకోవాలంటే 10,000, 15,000, 20,000 అవుతుంది. మళ్ళీ మధ్యలో చెట్లు తీయించాలంటే 20,000, 30,000 అవుతుంది. అది గమనించి మీ వంతు సహాయం మీకు చేయండి. చేతనైన సహాయం ఇంతని మేము చెప్పము. మీకు ఎంత తోస్తే, ఎంత స్తోమత ఉంటే అంత ఇవ్వండి. అది మా విన్నపము. మీటింగ్లో వీలైతే అందరూ పాల్గొనండి. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం మీరు దేవుడికి ఇచ్చిన కానుక 5,950 రూపాయలు. ముఖ్యంగా ఈ యొక్క వారం మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఎక్కువ శాతం నేను ఉండకపోవచ్చు. కాబట్టి మంగళవారం పూజ, తర్వాత శనివారం పూజ ఉండదు, శుక్రవారం పూజ మాత్రమే ఉంటుంది, ఆదివారం పూజ. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో పాలూరు, దువ్వూరు, కాచిపేట, పులివెందుల ఇంకా కొన్ని ప్రాంతాలు ఈ పరిధిలో ఉన్నవి వారికి ట్రాన్స్ఫర్ ఉన్నాయి. కాబట్టి వారి ట్రాన్స్ఫర్ విషయంలో వారికి వెళ్ళి అప్పగించడం, తర్వాత వచ్చే వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం అంతా అందుబాటులో ఉండకపోవచ్చు, గమనించాలని కోరుచున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. అందుబాటులో ఉండడం ఏదైనా అత్యవసరమైన విషయాలు ఇదివరకే మీకు తెలియజేశాను, మరి ఒకసారి తెలియజేస్తున్నాను. రిజిస్టర్ ఎంట్రెన్స్ తర్వాత నేను ముందే ఆ రోజు చెప్తాను, తర్వాత మళ్ళీ చెప్తున్నాను. ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీ రిజిస్ట్రేషన్లో బాప్టిజం, జ్ఞానస్నానం కానీ, కన్ఫర్మేషన్, భద్రమైన ప్రయాణం కానీ, మ్యారేజ్, వివాహం కానీ, అలాగే డెత్, ఈ మధ్య నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన ఉన్న మీ వాళ్ళ పేరు కానీ నమోదు చేయించుకున్నారో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్షన్ ఏదైనా ఉంటే కరెక్షన్ కూడా చూసుకోండి. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత మీరు అపోహలు లేకపోతే మేము అనుకున్నాము, మేము చెప్పాము అనే మాట ఉండదు. మరి ఒకసారి చెప్తున్నాను, జ్ఞానస్నానం కానీ, భద్రమైన ప్రయాణం కానీ, జ్ఞాన వివాహం కానీ, అలాగే చనిపోయిన వారు మీరు ఆ తేదీలు తర్వాత
నమోదు చేయబడ్డాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ మరి ఒకసారి చూడగలరు. రిజిస్ట్రేషన్లో ఎంటర్ అయినా లేవా, అలాగే మీ ఉన్నాయా లేవని మరి ఒకసారి చెక్ చేసుకోగలరు. మొదటిది. రెండవది, ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా చేస్తున్న కార్యాలు ఏదైనా కానీ సమర్థం ఈ గడియ నుండి కొత్త వాళ్ళు వచ్చేంత వరకు ఓపిక పడ్డారు. ఎందుకంటే ఇప్పటి తర్వాత నుంచి నేను అనుమతి చేయలేను. ఇప్పటి వరకు నా అనుమతి, ఇప్పుడు తర్వాత నుంచి నా అనుమతి లేదు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా సంఘం కానీ ఏదైనా కార్యాలు కానీ వచ్చి గురువు అనుమతి పొంది మీరు కార్యాలైనా ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కార్యాలైనా మీకు ఏ అవసరం ఉన్నా నేను తీర్చగలను. తర్వాత వచ్చే గురువు ఏదైనా మీరు చేయాలనుకున్నాను గురువుతో సంప్రదించి మీ యొక్క క్రియలు ఏదైనా కానీ కొనసాగించగలను. చివరి ప్రార్థనకై నిలిచిస్తున్నాను. ప్రార్థించండు. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితమైన గొప్ప వరముతో నింపబడిన నేను దీనంతో నేను ప్రార్థిస్తున్నాను. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతి పొందగలనుగా నీకు కృతజ్ఞతమై నిరవధికంగా నేను స్తుతించుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు ఏ గడియ గురువు వచ్చేది నేను వెళ్ళేది ఈ వారం తర్వాత చెప్తాను. ఎందుకంటే ఈ వారం ట్రాన్స్ఫర్స్ వాళ్ళు జరిగేవి ఉన్నాయి. తర్వాత మీకు తెలియజేయగలరు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు సేవలో జీవించండి. వార్డు నెంబర్ 212. ఓ దేవా